హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మాటర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏం లేదండి, ఈరోజు ఉదయాన్నే టిఫిన్స్ అన్నీ అయిపోయాయి, లాస్ట్ మూమెంట్లో ఉన్నాయి. అప్పుడు షూట్ చేశాను. అప్పటి నుంచి సాయంత్రం నైట్ దాకా ఏమేం చేస్తున్నానని చిన్న చిన్న బిట్లుగా షూట్ చేశాను. ఒకసారి చూసేయండి. టిఫిన్ అయితే కొంచెం ఉందండి, అది మా ఆయన కట్టిస్తూ ఉన్నాడు. నేనైతే అంగట్లో ఉన్నాను. టిఫిన్ దగ్గర ఏమో మా ఆయన ఉన్నాడు, అందువల్ల నేను అంగట్లోకి వచ్చేసానండి. ఒకవేళ అంగటికి ఎవరన్నా వస్తే నేను అమ్ముకుంటా ఉన్నామని టిఫిన్ అయితే మా ఆయన చూసేసుకుంటానన్నాడు. అందువల్ల అది మళ్ళీ ఎవరో వచ్చారు, టిఫిన్ కూడా మళ్ళీ కట్టిస్తూ ఉన్నాడండి. ఈ లోపలే అంగటికి ఎవరన్నా వస్తే నేను ఇస్తాను. అలాగే ఇద్దరికి సరిపోద్ది పని అయితే. చూడండి, ఇప్పుడు టిఫిన్ టయానికి అంగడి కూడా మొత్తం సర్దేసుకొని ఉన్నాను. ఇలా అంగడి కూడా సర్దేసుకుంటే ఒకవేళ అంగడికి వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు. మనం లోపల పెట్టుకుంటే పెద్దగా కనపడవు కదా, అప్పుడు కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోకుండానే వెళ్ళిపోతారు. అందుకని ముందుగానే సర్దేసుకున్నాను ఈరోజు అయితే. ఆయన అయితే టిఫిన్ అమ్ముతూ ఉన్నాడండి. ఎంత కొంచెమే ఉంటుంది. ఇప్పుడే పాల వ్యాన్ వచ్చిందండి మాకు. అంటే పొద్దున్నే రాదు, లేటుగా వస్తుంది. ఇప్పుడు వేసుకున్నామంటే మజ్జిగ పెరుగు రేపు పొద్దుట దాకా ఉంటాయండి. ఎంఆర్పి అంటే దాని మీద అయితే 3 రోజులు ఉంటుంది టైము. మనకు తెల్లారికే అయిపోతాయి. ఏ రోజు చేయించుకుంటూ ఉంటాం, ఫ్రెష్గా ఉంటుంది. ఆయన కూడా తీసేసుకొని పంపించేశాడు. ఇంకా సాయంత్రం అండి, ఇంకా నేను టిఫిన్లు వేస్తాను కదా, ఆ టయానికి చిన్న బిట్టు షూట్ చేశాను. చూడండి, ఈ బజ్జీలన్నీ ఆయన పిండి తీసుకొని వెళ్ళున్నానండి. అందుకని నేను అంగట్లో ఉండాలని మా చిన్ని చేత వేపించేస్తున్నానండి. అంటే పిండి మొత్తం అంతా కలిపి వేసాను. ఇది మొత్తం వేసేసింది, ఇంకా లాస్ట్ బాయ్ అండి ఇది. రొంత కూడా వేసేసింది అనుకో అయిపోద్ది. అవును, పక్కన పెట్టేసుకుంటాను. పక్కన పెట్టేసి అక్కడ షాప్లో ఇచ్చేసానంటే అక్కడ అమ్ముకుంటా ఉంటాడు. ఇప్పుడు అందుకే షాప్లో ఇచ్చేసి వచ్చేసానండి. షాప్లోకి ఇంకెవరైనా షాప్లోకి వస్తూ ఉండి నేను అమ్ముకుంటూ ఉంటాను. ఆయన అంత లోపల పిండి ఇచ్చేసి మిషన్ కాడ ఇచ్చేసి ఆయన వచ్చాడు అనుకో, పని కూడా అయిపోద్దండి. మళ్ళీ మిషన్ వాళ్ళు వెళ్ళిపోతారు కదా లేట్ అయితే, అందువల్ల కొంచెం పెందలానే పిండి వరకు ఇచ్చేసి వస్తాడు. అది దోశ పిండికి, బొండ పిండికి. వాడైతే నేను ఇంట్లో వేసేసుకుంటానండి. ఇడ్లీకి కూడా ఇంట్లోనే కలిపేసుకుంటాను. మినపప్పే కాబట్టి మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఏదో ఒకటి వేసేసుకుంటాను. గ్రైండర్లో కన్నా మిక్సీ కన్నా గ్రైండర్ మేలు, ఎందుకంటే ఎక్కువ వదగద్ది పిండి. కానీ మిక్సీ అయితే తొందరగా పని అయిపోద్ది. గ్రైండర్ రుబ్బి 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 చాలాసేపు అంటే రుబ్బాలి. ఇది ఇడ్లీకి కలిపేసుకున్నాను. ఇంకా అన్నీ చేసేసుకొని చట్నీలకి అన్నిటికీ రెడీ చేసేసుకున్నాక ఒకటే వర్షం స్టార్ట్ అయిందండి. అంత లోపల కొంచెం అన్నం కూడా వండుకున్నాను. పైన గ్యాస్ అయిపోయింది, అందువల్ల కిందే వండేస్తున్నాను. పిల్లలు వాళ్ళు తినేసేసారు, నేను ఆయనే ఉన్నాం కాబట్టి కూర ఏం లేదండి. అందుకని ఊరగాయ వేసుకొని చికెన్ పకోడా తెప్పించుకున్నాను మా ఆయన చేత. అది వేసుకొని తినేస్తాను. ఆయన కూడా నైట్ రైస్ కానీ పకోడా కానీ ఏదో ఒకటి తెప్పించుకోమని చెప్పేశాను. అందుకని కొంచెం వండాను, ఇద్దరికే కదా, అందువల్ల. ఈ రైస్ కూడా పైకి వెళ్ళిపోయి ఇంక తినేసి ఇంక ఇంట్లో పనులు చేసేసుకొని పనుకోవడమేనండి. అంతలోపు మా ఆయన వచ్చేస్తాడు. ఆయనకి కొంచెం లేట్ అవుద్ది. నేను కొంచెం పెందలానే పైకి వెళ్ళిపోతాను. ఆయన వచ్చేలోపు కొంచెం లేట్ అవుద్ది. చూడండి, ఒకటే వాన అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పైకి వెళ్ళిపోతున్నాను. ఈ వాన అసలుకి ఇప్పుడు దాకా బాగుండిందండి, ఉన్నట్టుండి స్టార్ట్ అయ్యింది. అసలు అది కురిసేది బాగానే కురవకుండా ఆగదు. అప్పుడు ఉండబడితే భలే ఇసిగిస్తూ ఉంటుంది. సామాన్ అంతా బయటే ఉంది. నాకు కాడికి సర్దాను, కానీ ఆడ మొత్తం పట్టదండి, ఇరుగ్గా ఉంటుంది. అందువల్ల సగం సర్దాను, సగం సర్దలేకపోయాను. చూడండి, ఇంట్లోకి వచ్చేసాను. మా పాప అయితే నిద్రపోలేదు, బాబు అయితే నిద్రపోయేసాడండి. ఇప్పుడు పాప నిద్రపోద్దేమో. నేను ఇంకా అన్నం పెట్టేసుకుంటున్నాను. ఇప్పటికే 9:30 దాకా దాటేసింది. లేట్ అయిపోయిందండి అన్నం తినడం కూడా. అందుకని అన్నం వేసుకున్నాను.
అన్నం ఊరగాయ వేసుకున్నానండి. నాకు అటు చింతకాయ ఊరగాయ ఉండింది, అది వేసుకున్నాను. చికెన్ పకోడా నంచుకొని తినేస్తాను. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.